ఎవరైతే నెత్తి మీద పొంగల్ ఉందో వాళ్ళని పంపిస్తారు. మిగతా భక్తులందరూ క్యూ లైన్ లో రావాలి. ఎవరిని పంపించడం జరగదు. ఓన్లీ పొంగల్ ఉన్న వాళ్ళు మాత్రం పంపిస్తారు. క్యూ లైన్ లోకి వెళ్ళండి. మిగతా వాళ్ళంతా చాలా మంది కనబడుతున్నారు నాకు పొంగల్ లేని వాళ్ళంతా. మీరు దయచేసి క్యూ లైన్ లోకి వెళ్ళిపోవాలి. ఎవరు తోసుకోవద్దు. పొంగల్ లేని వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ పంపించిన ఎవరు కూడా పొంగల్ లేని వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లోకి వెళ్ళాలి. వెళ్తలా ఎవరు వెళ్తలా చాలా మంది అలాగే ఉన్నారు కానీ పంపించం. 80% పొంగల్ ఉన్న వాళ్ళని పంపిస్తాను. పొంగల్ లేని వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లోకి వెళ్ళండి. క్యూ లైన్ పెరిగిపోతే తర్వాత క్యూ లైన్ పెరిగిపోతుంది. పొంగల్ లేని వాళ్ళు ఇప్పుడే క్యూ లైన్ లోకి వెళ్తే కొంచెం త్వరగా తెలిసిపోతుంది. చూడండి, మీ వస్తువులు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే వినండి. మధ్య మధ్యలో మీ వస్తువులు చెక్ చేసుకుంటూ ఉండండి. పొంగల్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళంతా కూడా క్యూ లైన్ లోకి వెళ్ళిపోండి. పొంగల్ లేని వాళ్ళని ఎవరిని పంపించమని దగ్గర నుంచి ఓన్లీ పొంగల్ ఉన్న వాళ్ళని పంపిస్తారు. శ్రీను రంగడస్సీ గారు ఓన్లీ పొంగల్ ఉన్న వాళ్ళని పంపించు. పొంగల్ లేని వాళ్ళని క్యూ లైన్ లోకి పంపించు. శ్రీను పొంగల్ ఉన్న వాళ్ళని పంపించు. ఇక్కడ టెంపుల్లో కూడా పొంగల్ పెట్టేసి అంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ సేపు ఉండకూడదమ్మా. సోమేశ్వరుని వైపు ఎంతసేపు ఉండకూడదు. పొంగల్ పెట్టడం వెళ్ళిపోవడం బయటికి చూపించి వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు ఉండడానికి లేదు. ఒక ఇద్దరు ఉమెన్ పీసీలు రమ్మని చెప్పండి. ఇక్కడికి ఇంకెవరు రాలా. ఇద్దరు ఉమెన్ పీసీలు ఇక్కడ రమ్మని చెప్పా. రంగడస్సీ గారు స్వాములకి భవానీలకి సర్వమానవులకి వేణుగోపాల స్వామి గుళ్ళు సత్య ఏర్పాటు చేయబడిందండి. 50 మంది స్వాములు వేణుగోపాల స్వామి గుళ్ళు ఇచ్చేసి సత్యని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వెంటనే వెళ్ళాలి. ఇక్కడ దేవుడికి పొంగల్ చూపించేసి వెంటనే వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదమ్మా. మీ నాయనమ్మా ఇక్కడ నాయన తర్వాత మళ్ళీ రావాలి తెలుసు. మీ నాయనమ్మా అమ్మా నువ్వేనమ్మా అమ్మా నడాలి. ఎంతసేపు రాలి. ఇక్కడ సర్వమానవులకు వేణుగోపాల స్వామి గుళ్ళు సత్య ఏర్పాటు చేయబడిందండి. స్లోగా 50 మంది స్వామి